విషయమై దుర్మార్గులను దూషించబడతారు. దూషిస్తున్నారా లేదా? ఎప్పుడైతే నువ్వు యేసయ్యకి లోకముల నుండి ప్రతిష్ఠించుకున్నావో, ప్రభుకి ఆలయంగా మారిపోయావు, ప్రభు నీలో జీవిస్తున్నాడు, క్రీస్తు అభిషేకంలో కలిగి ఉన్నావు, లోకము నిన్ను దూషించింది. దూషిస్తుందా లేదా? ఏమన్నానా? ఏమన్నాడు? దేని విషయమై మీరు దుర్మార్గులని దూషించబడుతున్నారు, దాని విషయమై క్రీస్తునందు ఏం కావాలి? ఎప్పుడైతే అభిషక్తుడికి మీరు అప్పగించుకున్నామో, ప్రభువుగా నీలో ఉంటున్నారు ఆయన, లోకము దుర్మార్గులు దూషిస్తారు, ఆ దుర్మార్గులను దూషిస్తారు. యేసయ్యను దూషించినట్టే తన పిల్లలు దూషిస్తారు. ఎంత దూషించినా ఇంకొక చోట వారితో తప్పనిగా చేస్తారైనా. హల్లెలూయా. బలమైన పాత్రగా చేస్తారు. అదే పాత్ర, అదే దూషించిన వారికి కూడా ఒక్కసారి నువ్వు వెలుగుమయంగా మారిపోతావు. స్తోత్రం. వారు చేతనలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించడానికి నేను అభిషేకించిన ఆయన, నేను ప్రతిష్ఠించాడు. స్తోత్ర. హల్లెలూయా. యేసు అభిషేకం క్రీస్తు ప్రతిష్టతలకు నువ్వు వచ్చేదే ఆయన అభిషేకం. ఎప్పుడైతే అభిషేకం పొందావో, ఎప్పుడైతే మహిమగల కార్యాలు నీ ద్వారా జరుగుతున్నాయో, దూషిస్తూ ఉంటారు. ఆమె దూషించినాక ఏం జరుగుతుందమ్మా? దాని విషయమై